నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూజింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవులనో లేకపోతే మన చేతులను తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్లో హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని గొడవలు జరగడం కానివ్వండి, మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్కి సంబంధించి, మీ ఫ్రెండ్స్కి సంబంధించి వాళ్ళు దాచిన నిజాలు, ఎంతసేపటికి మీరు అడిగినా కానీ బయట పెట్టలేని విషయాలు వేరే వ్యక్తి ద్వారా, లేకపోతే మీ అంతటా మీరు తెలుసుకోవడం ద్వారా కానివ్వండి, సడన్గా అవన్నీ తెలిసేసరికి నా వెనక ఇంత జరుగుతుందా, ఈ పర్సన్ నన్ను ఇంత మోసం చేస్తున్నాడా అనే విధిగా మీ హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. విపరీతమైన స్ట్రెస్కి గురవుతారు. ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్ కానివ్వండి, టైంకి నిద్రపోలేకపోవడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మూడో వ్యక్తి ద్వారా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మీ విషయాలు మన ఫ్రెండ్సే కదా, మన వాళ్ళే కదా అని చెప్పేసి మీరు ఎక్కువ చనువు తీసుకుని వాళ్ళకి చెప్పటం కానివ్వండి, మీ లైఫ్కి సంబంధించిన సీక్రెట్సే కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయాలే కావచ్చు, కుటుంబపరమైన విషయాలే కావచ్చు, ఏదైనా సరే వేరే వాళ్ళతో షేర్ చేయడం వల్ల మేబీ మీకు తెలియకుండా మీ విషయాలు 10 మందికి వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. మీరు ఎవరినైతే చాలా బలంగా నమ్ముతారో వాళ్ళ వల్ల. దాన్ని కొంచెం పక్కన పెడితే పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. జనాకర్షణ, ధనాకర్షణ అంతా కూడా బాగుంటుంది. అలాగే ఇండివిజువల్గా కూడా ఎవరు బిజినెస్ వాళ్ళు రన్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇకపోతే జాబ్ పరంగా చూసుకుంటే ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకు సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. దాంతోపాటుగా కొత్తగా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని కొన్ని కోర్సెస్ నేర్చుకుని ఎవరైతే ఫ్రెష్గా జాబ్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. అలాగే చిల్డ్రన్ గ్రోత్ చూసి చాలా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అని చెప్పాలి. మేబీ వాళ్ళ స్పోర్ట్స్లో కానివ్వండి, వాళ్ళు చేసే మేబీ కొన్ని కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో వాళ్ళ గ్రోత్ చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే చిల్డ్రన్కి సంబంధించి ఒక సాటిస్ఫైడ్ పేరెంట్గా ఒక ప్రౌడ్ మూమెంట్కి గురయ్యే అవకాశం కనిపిస్తుంది మంచిగా. అలాగే వీసాలకి సంబంధించి, ఎడ్యుకేషన్ వీసాలకి సంబంధించి, అలాగే ఎవరైనా వేరే కంట్రీలో సెటిల్ అవ్వాలి, దానికి సంబంధించి వీసాల కోసం ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి, వరల్డ్ ట్రిప్స్కి కానివ్వండి, అదర్ కంట్రీ విజిట్ చేయాలి అని చెప్పేసి చాలామంది ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ద బెస్ట్.